అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు ఒక ధమాకా మూవీతో మీ ముందుకి వచ్చేసాము. ఈ మూవీ పేరు కన్నప్ప. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ. 2025లోనే రిలీజ్ అయింది. దీన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు ముఖేష్ కుమార్ సింగ్ గారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్లు మంచు విష్ణు, ప్రీతి ముకుందన్. కానీ ఈ మూవీలో చాలా మంది క్యామియో రోల్స్ అలా చేశారు. సో లిస్ట్ అవుతాను. ఒకటి మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మాజీ, మధుబాల, ఐశ్వర్య, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, రఘుబాబు, శివబాలాజీ ఎట్సెట్రా. సో వీళ్ళందరూ అక్క మిస్ అయిందా నీ కండుల పండగలోంచి? అసలు వీళ్ళందరూ పాపం ఎందుకున్నారో ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవే తర్వాత మాట్లాడుకుందాం. కంటిన్యూ. దాంతో ఇంకొంతమంది కూడా ఉన్నారు, పేర్లు రాసుకోలేదు. ఇంకా ఒక పెద్ద సెలబ్రిటీస్ మర్చిపోయావు. ఎవరు? వాళ్ళ పిల్లలు. అవును, దీంట్లో ఈ మంచి ఫ్యామిలీ పిల్లలు కూడా బాగా యాక్ట్ చేశారు. ఒక బాబు పేరు తెలీదు, ఇద్దరు పాపలు. దాని తర్వాత ఈ మూవీని తెలుసా? పాపల పేరు కూడా తెలియదు. సో ప్రొడ్యూస్ చేసింది మోహన్ బాబు. అండ్ ఈ మూవీ స్టోరీని రాసిన వాళ్ళు మంచు విష్ణు. ఇందుకే నేను చెప్తా. నాకు ఒక జోక్ ఏంటంటే, ఈ ఫస్ట్ అమెరికన్ యాక్సెంట్తో ఇద్దరు పాటలు పాడతారా ఆ అమ్మాయిలు. మంచు విష్ణు వాళ్ళ పిల్లలు అమెరికన్ యాక్సెంట్తో పాట పాడతారు, డాన్స్ చేస్తారు. ఎందుకు పాట పాడతారో తెలియదు నాకు. దాని తర్వాత రాదు మళ్ళీ. సరే, ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు కూడా పాపం డబ్బింగ్ చెప్పించకుండా ఆ బాబుతోటే మాట్లాడిపించారు. కష్టపడి బాగానే మాట్లాడాడు ఆ బాబు. చాలా క్యూట్ గా కూడా. దాని తర్వాత ఇంకొక అమ్మాయి వస్తుంది కదా బలి ఇవ్వడానికి. ఆ అమ్మాయిని చూసి నేను ఫస్ట్ మంచులక్ష్మి అనుకున్నా. ఐశ్వర్య. మంచులక్ష్మి ఫ్యామిలీలో అందరూ పనిచేస్తున్నారు ఈ మూవీలో అని చెప్పి అది మంచులక్ష్మి ఏమో అనుకున్నాను. తర్వాత అర్థం చేసుకున్నా మంచులక్ష్మి కాదని. అండ్ పొద్దున ఫోన్ లో చెప్పింది అదేనా? నాకు అది అర్థం కాదేదో. అదే ఐశ్వర్య ఉంటుంది చూడు, మంత్రికురాలు. పొద్దున ఫోన్ లో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఎవరబ్బా అనుకున్నా. ఇంకా సర్లే మధ్యలో ఇంటర్వ్యూ చేయడం అనుకున్నా. ఇంకేం క్వశ్చన్స్ అడగలేదు నేను. ఆ మాంత్రికురాలను చూసి నిజంగా మంచి లక్షణం అనుకున్నా ఫస్ట్ టైం. సరే, ఇంతకీ మీరు ఎన్నిసార్లు చూసారు, ఎప్పుడు చూసారు, ఎలా నచ్చింది? అండ్ ఐ థింక్ ఎవరు అడగలేదు ఈ కన్నప్ప మూవీని చేయమని. నేను అడిగాను చేద్దామని. సో రిక్వెస్టెడ్ బై కావ్య మల్లాది. ఎందుకంటే కొంచెం కామెడీ టైప్ మూవీ బాగానే ఉంటుందని అట్లుగా. కామెడీ మూవీ కేటగిరీ కిందకే వస్తుంది. అంటే వాళ్ళు నిజంగా కామెడీ టైప్ స్పూఫ్ టైప్ గా తీసారా, లేకపోతే తీసిన తర్వాత లేదు తీసింది సీరియస్ గానే తీసారు. చూడడానికి స్పూఫ్ లాగా అనిపించింది మనకి, కానీ సీరియస్ మూవీలోనే తీసారు పాపం. ఓకే అక్క, నువ్వు ఫస్ట్ చెప్పు, తర్వాత నేను చెప్తా. సో బేసికలీ నేను లిపి కలిసే చూస్తాం. ఎగ్జాక్ట్లీ ప్రైమ్ లో రిలీజ్ అవ్వగానే. సో లిపిని కష్టపడి కూర్చోబెట్టి మరీ చూపించాను. ఒక్కసారి కంటిన్యూ చేయలేదు, 2 times. పాప్కార్న్ ప్రిపేర్ చేసి మరి దాన్ని కూర్చోబెట్టింది అక్క. నేను 1 day లో చూడలేకపోయాను యాక్చువల్లీ. మేము కూడా చూడలేకపోయాను. నేను మూర్చపోయా బేసికలీ యాజ్ ఆల్వేస్. నేను విష్ణు వచ్చాడు మా ఇంటికి. సో నేను విష్ణు ఫస్ట్ టైం చూసాము. ఫస్ట్ డే చూసాము, ఇంకా చూడలేకపోయాము. సెకండ్ డే వద్దన్నా కూడా కూర్చోబెట్టి చూపించాను ఈ పాడ్కాస్ట్. నేను ఉంటే బాగుండేది. నేను మిమ్మల్ని చక్కగా కూర్చోబెట్టి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ అలాగానే మీకు కూడా పాప్కార్న్ వండి పెట్టి మరి కూర్చోబెట్టేది. సో ఒకటి గమనించారా, దీంట్లో అక్షయ్ కుమార్ బక్కశివుడు గొంతు అతని గొంతే. అవును, కానీ చెప్పాలంటే ఊహ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు శివుడు ఓకే, ఏదో ఏమంటారు, ఏదో ఇంటెలిజెంట్ పర్సన్ విష్ణుమూర్తి, శివుడు ఇప్పుడు ఈ అన్నమయ్య ఇంకా ఈ మూవీ టైప్స్ లో బాగానే చూపిస్తారు. కానీ ఆ పక్కన కూర్చున్న పార్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంకా ఈ శివుడి వైఫ్ పార్వతీదేవి, సారీ, వీళ్ళది మాత్రం నాకు ఎలా చూపిస్తారంటే, స్వామి అతన్ని చూడండి స్వామి, ఏం జరుగుతుంది స్వామి, ఈ టైప్స్ లో ఏదో డంబు లాగా చూపిస్తారు. ఈవెన్ తో దేవతలు అయినా కూడా. అవును, నేను విష్ణు ఇందులో కూడా చిన్నబాబు ఇలాగ రాయని విసిరితే బట్టి దేవుడి అమ్మ, బట్టి రాయి అమ్మ, బట్టి రాయి అని ఇలాగ రాయి అంటున్నాడు. వడెవర్ అంటే
చూడు దేవి, నీకే తెలుస్తుంది, నువ్వు పెద్ద స్టూపిడ్వి, నీకు నా అంత బ్రెయిన్ లేదు టైప్స్, నాకు ఎంత ఇరిటేషన్ అలాంటివి. ఇదే సీన్ అప్పుడు నేను విష్ణు మాట్లాడుకున్నాం, ఇలా పార్వతీదేవి అతని పేరేంటి శివుడు కూర్చుని ఇలా ఒక్కొక్కరు పేరేంటి మా గురించి పార్వతీదేవి అడుగుతుంది అనమాట శివుడిని, వీళ్ళు ఎందుకు కెనడా నుంచి మూవ్ అయ్యారు, ఇలా అడ్జస్ట్ అవ్వగలరు స్వామి, వీళ్ళకి పాస్పోర్ట్ కూడా ఉంది కదా స్వామి, మరి ఎందుకు మూవ్ అయ్యారు స్వామి, మీకే తెలుస్తుంది ఇండియాలో 10 మనుషులు ఉంటారు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవాలంటే శివుడు పార్వతి మా గురించి కూడా ఇలా మాట్లాడుకుంటారు అనుకున్నాం. కాదు, వెరైటీ ఏంటంటే శివుడికి కన్ను తెలిసిపోతాయి, పార్వతీదేవికి ఏం తెలియవు. అవును, కానీ ఏదో చీర కళామందిలో ఓపెనింగ్కి వెళ్ళినట్టు చక్కగా టిక్లీ బొట్టు పెట్టుకుని మంచిగా మస్కారా వేసుకుని మంచిగా ఉంటుంది. వాళ్ళిద్దరిని చూస్తే అసలు భక్తి వస్తుందో చెప్పండి, పార్వతీదేవి శివుడిని చూస్తే మీకు భక్తి వస్తుందో? వాళ్ళు అలా ఉన్నారు. కాదు, కానీ ఒక నిమిషం, నిజం చెప్పాలంటే నాకు ఇందులో అక్షయ్ కుమార్ కంటే నాకు అన్నమయ్యలో సుమన్ అంటేనే కొంచెం ఎక్కువ భక్తి వచ్చింది. కొంచెం భక్తి వచ్చింది కదా ఆ మూవీలో. ఈ మూవీలో భక్తి వచ్చిందా మనకి? చూసిందా ఈ మూవీ మొత్తం మూవీలో ఒక చిన్న నాకు భక్తి మూమెంట్ కూడా లేదు. బట్ ఎనీవే బ్యాక్ టు నా ఓన్లీ పాయింట్ ఏంటంటే శివుడు పార్వతి సీన్ కి వీళ్ళు యాక్చువల్లీ ఈ అబ్బాయి పాపం చాలా కాపీ కొట్టాడు. ఈ మూవీ మెయిన్ కాపీ కొట్టింది అంటే బాహుబలి నుంచి కాపీ కొట్టినట్లు అనిపించింది, తర్వాత నాకు అన్నమయ్య నుంచి కాపీ కొట్టినట్లు అనిపించింది. సో అన్నమయ్యలో అలాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి కూర్చొని మాట్లాడుకుంటారు కదా అన్నమయ్య గురించి, అలానే అనిపించింది నాకు. వీళ్ళిద్దరు కూర్చొని అలా ఆ ఇన్స్పిరేషన్ తోటే ఇలా తీసారన్నట్లు. సో శివయ్య అంటాడు మొదలు బయట వినిపిస్తూ. అవునా, అంత మిస్ వస్తుంది. నాకు ఒక క్వశ్చన్, ఆ శివయ్య గురించి నాకు క్వశ్చన్. ఆ ప్రభాస్ వస్తాడు కదా, ప్రభాస్ వచ్చి ఒక్కసారి శివయ్య అను, నీకే తెలుస్తుంది అది ఇది, నీకు అన్ని గుర్తొస్తే టైప్స్ లో అంటాడు కదా. శివయ్య అంటాడు కానీ ఏం కాదు, నీకే భక్తి వస్తుంది అంటాడు. శివయ్య అవును ఒకసారి అంటాడు కానీ భక్తి కాదు. ఆ మెడలోంచి హారం ఊడిపోయిన తర్వాత భక్తి వస్తుంది అంటాడు. కాదు, అప్పటికి మెడలోంచి ఆ గొలుసు ఊడిపోతుంది, శివయ్య అంటాడు. అంటే మీ వైఫ్ ని హెల్ప్ చేస్తాడు అంటే సరే అని చెప్పి శివయ్య అంటే పూర్వజన్మలో అర్జునుడు లాగా ఉన్నప్పుడు నీకు నెక్స్ట్ జన్మలో ఒక్కసారి కనుక నువ్వు నన్ను శివయ్య అని పిలిస్తే కనుక నీకు సంథింగ్ ఏదో ఒక డైరెక్షన్ కిటుకుంది, చెప్తాను విను. ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోతాడా, ఆ ఫ్రెండ్ గొలుసు తీసి వేసుకుంటాడు, అంటే వేసుకుని నాస్తికుడు అయిపోతాడు ఆ ఫ్రెండ్ చావుతోటి కదా. సో అప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, ఆ నాస్తికుడు అయిన దండని తీసి పడేస్తే అప్పుడు నువ్వు మళ్ళీ దేవుడిని నమ్ముతావు, ఆస్తికుడు అయిపోతావు. ఓకే, ఆస్తికుడు అయిపోతావు అని చెప్తాడు. అది ఇది నాకు టూ కాంప్లికేటెడ్, నా బ్రెయిన్ కి ఇది టూ కాంప్లికేటెడ్, సారీ. ఓకే, బాహుబలిలాగా నేను తీసుకొస్తాను శివలింగం అంటాడు కదా అని వెళ్ళి పట్టుకుంటాడు కదా, పట్టుకున్నప్పుడు అది ఊడిపోతుంది, అప్పుడు భక్తి వస్తుంది. ఓకే ఓకే, నా బ్రెయిన్ కి ఇది టూ కాంప్లికేటెడ్ స్టోరీ. బట్ నా పాయింట్ ఏంటంటే ఈ మూవీ మొత్తంలో లిపి చెప్పినట్లు భక్తి అనే భావం రాదు మనకి. ఓకే, ఎందుకంటే ఓకే ఊహ మాట ప్రకారం భక్తి అనే భావం రాదు, నాకైతే రాలేదు. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ కన్నప్ప స్టోరీ లాగా అనిపించదు మనకి. ఇంకేదేదో స్టోరీస్, ఏదో ఫైటింగ్ ఉంటుంది, ఏదో రొమాన్స్ ఉంటుంది, ఏదేదో ఉంటుంది, ఏదేదో లాస్ట్ కి ఒక 10-15 మినిట్స్ మాత్రం కొంచెం దేవుడిని చూపిస్తారు, భక్తిని చూపిస్తారు. నేను కాదు అక్క, అక్క ఈవెన్ లాస్ట్ 10 minutes భక్తి కూడా నువ్వు కనుక అబ్జర్వ్ చేసి లైక్ మూవీని కనుక ఫ్లోలో చూస్తే, నేను చూసినట్లు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఫస్ట్ లో మొత్తం అంతా ఏదో చేసి నార్మల్ ఏదో కొంచెం ఏదో అబ్బాయి ర్యాండమ్ లవ్ స్టోరీ టైప్స్ లో ఉంటుంది, ఏదో స్టోరీ, ఏదో 5 తెగలు ఉంటాయట, లీడర్స్ ఉంటాయట. ఓకే స్టార్టింగ్ మొత్తం అంతా ఏదో సమ్ ర్యాండమ్ లవ్ స్టోరీ, ఏదో అమ్మాయిని పటాయించడం టైప్స్ లవ్ స్టోరీ. లాస్ట్ లో మాత్రం ఒక్కసారికి ఆ శివయ్య ఇన్సిడెంట్ తర్వాత ఇంకా లైక్ లిటరల్లీ ఏదో పిచ్చెక్కినట్లే భక్తి, లైక్ ఆ ట్రాన్సిషన్ లాస్ట్ లో రష్ చేసినట్టు. అవును, ఆ ట్రాన్సిషన్ సరిగా లేదు. అండ్ దెన్ ఆల్సో లైక్ ఆ లాస్ట్ లో భక్తికి నాకు ఎందుకనో నాకు ఎందుకంటే లాస్ట్ 5 minutes లో భక్తి అంతే, ఏదో ఆ లాస్ట్ 5 minutes భక్తి కూడా ఏదో పిచ్చెక్కినట్లే.
లైక్ ఏదో సైకాట్రిక్ ట్రీట్మెంట్ గాలి టైప్స్, అంతేగాని ఏదో లైక్ లిటరల్ భక్తిలాగా కాదు. ఓహో నీకు ఇది కావాలి కదా నేను తీసుకో, లైక్ నాకు లిటరలీ లైక్ వీళ్ళ వైఫ్ ఎలా భరిస్తుంది ఫీలింగ్ వచ్చింది నాకైతే. కాదు, నాకు కూడా కొంచెం అనకూడదు మరి. కన్నప్ప స్టోరీ ఆబ్వియస్లీ సరిగా చూపించలేదు, ఆయన ఎలా జస్ట్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ కన్నిచ్చాడు, ఓకే ఫైన్. బట్ మంచు విష్ణు మాటలు అవన్నీ కొంచెం మెంటల్ ఎక్కిన మాటలాగా ఉన్నాయి. బట్ ఏదో చెప్దాం అనుకున్నా, ఏం చెప్దాం అనుకున్నా అంటే లాస్ట్ 5 minutes సరే ఈ కన్నప్ప వస్తాడు, ఈ కన్నప్ప వచ్చిన తర్వాత కన్నప్పని కొట్టడానికి వీళ్ళందరూ వస్తారు కదా వెనకాల, వాళ్ళందరికీ చక్కగా దేవుడు ఫ్రీ దర్శనం అవుతుంది వాళ్ళకి, ఈ కన్నప్పకి సరే గాని ఆ వెనకాల వాళ్ళు కూడా సరిగా చక్కగా హ్యాపీగా చూసేస్తారు దేవుడు. అది కూడా చెప్పాలంటే నాకు అదే కాపీ, వేరే సినిమాల కాపీ. లైక్ గోవింద గోవింద లాస్ట్ లో వెంకటేశ్వర స్వామి అందరికి కనిపిస్తారు చూడు విలన్స్ తో సహా. లైక్ కోట శ్రీనివాసరావు పరేష్ అవకి కూడా కనిపిస్తారు చూడు గోవింద గోవిందలో. సో నాకు అలానే అనిపించింది, లైక్ లాస్ట్ లో అంత టాల్ గాడ్ అపియర్ అవ్వడము, అందరికి కనిపించడము, కొంచెం అన్ని మూవీస్ లో బిట్స్ అండ్ పీసెస్ తీసుకుని మసాజ్ చేసేసి ఒక స్టోరీ తయారు చేసేసినట్లు అనిపించింది. మొహంలో ఎమోషన్స్ ఉండవు ఇలా. అది కాదు శివయ్య, నీకెందుకు, నువ్వు ఎందుకు తినట్లేదు, నువ్వు ఎందుకు ఆపేసావు తినడము, నీ మూలంగానే ఆపేశాడు అంతే, ఇలా మాట్లాడతాడు కానీ ఎమోషన్స్ ఉండవు, ఏం ఎమోషన్స్ లేవు సీరియస్లీ. అందుకని ఆ భక్తి కూడా తెలియలేదు. లైక్ ఈవెన్ ఆ ట్రాన్సిషన్ లో కూడా ఒకవేళ నిజంగానే ఆ వాట్ ఎవర్ ఉన్న 15 seconds లో ట్రాన్సిషన్ కనిపించాలి అన్నా కూడా నాకైతే కనిపించలేదు, నా కళ్ళకి ఆ ప్రాప్తం లేదు. బట్ టు బి క్వైట్ ఆనెస్ట్, నాకు లిపి చెప్పాను నేను, నాకు మూవీ మొత్తం చూస్తున్నప్పుడు ఒక స్కూల్ డ్రామా లాగా అనిపించింది, ఒక స్టేజ్ డ్రామా. ఎందుకంటే యాక్టింగ్ అంత ప్రొఫెషనల్ లేకపోవడం, లాంగ్వేజ్ అంత ప్రొఫెషనల్ గా లేకపోతే, మంచి తెలుగు భాష లేకుండా ఏదో ఇలాగ పిచ్చి భాష మాట్లాడుకుంటూ ఏం లేకుండా. కాకపోతే నాకు మోహన్ బాబు సీన్స్ మాత్రం ఇలా మళ్ళీ ప్రొఫెషనల్ గా ఆల్మోస్ట్ మళ్ళీ మూవీ చూసినట్లు అనిపించింది. సేమ్ ప్రభాస్ సీన్స్ చూసినప్పుడు కూడా నాకు మళ్ళీ ఒక మూవీ చూసినట్లు అనిపించింది. మళ్ళీ స్విచ్ బ్యాక్ టు ఇతన్ సీన్స్ నాకు అసలు మొత్తం ఒక స్టేజ్ డ్రామా చూస్తున్నట్లు అనిపించింది, మూవీ చూస్తున్నట్లు అనిపించలేదు. అండ్ అదేంటి మోహన్ లాల్ అయినా, సో మోహన్ లాల్ వస్తాడు చూడు, ఆయన శివుడే కదా అందులో కూడా. శివుడు అది నిజంగా జరిగిందంటారా? నిజంగా ఇతను ఏదో రాసుకున్నాడు కన్నప్ప నిజంగా అర్జునుడా? కాదు, అర్జునుడి నెక్స్ట్ జన్మ కన్నప్ప, అది అంతవరకు కరెక్టే. అవునా? ఏమో విష్ణు నాకు ఇదంతా పిచ్చినని చెప్పాడు. లేదు, అర్జునుడు కన్నప్ప ఒకటే. నీకు ఎలా తెలుసు? అంటే నాకు తెలిసినంత వరకు అంతవరకు కరెక్టే. అంటే చిన్నప్పుడు నాయనమ్మ స్టోరీస్ చెప్పదు అనమాట, నేను వినేదాను అనమాట. ఎనీవే ఇంతకీ నిజమైట. అవును. Yes, it is widely held belief and a significant part of the legend that Arjuna from the Mahabharata was reborn as Kannappa. కానీ నాకు తెలుసుకుందామా, నాకు నిజంగా తెలియదు. మూవీలో ఫిక్షన్ పెట్టారేమో అనుకున్నా కానీ నిజమే అది కాదు. నువ్వేమి అంటే తెలుసుకుందాం అనేసి, లిపి నువ్వు ఆఫీస్ లో లంచ్ తిన్నావా లిపి? ఓకే నెక్స్ట్ గూగుల్, ఓకే తిన్నావు లిపి, కన్ఫర్మేషన్ కోసం. ఇంతకీ శివుడు ఉన్నాడు కదా, ఆ శివుడు గొంతు పైన భలే హోలీ పూసారు చూసారా, బ్లూ కలర్ నీలకంఠ అని. పాము ఉందని నేను ఆ శివుడు రాగానే అలాగ తల పక్కకి తిప్పేసుకుని కూర్చున్నా మొత్తం. ఓకే, ఆ హోలీని చూడలేదు అనమాట. శివుడి గొంతు మాత్రం నేను అందుకని కళ్ళు మూసుకుని చెవులు ఇంకా బాగా పనిచేస్తాయి కదా, కంఠం మాత్రం బాగా విన్నా. ఈ మూవీ అంతా న్యూజిలాండ్. అవును. అక్క ఒక విషయం, సారీ, ఈ మూవీకి న్యూజిలాండ్ అంత అవసరం లేదు. మనం రుద్రవీణ మూవీకి మాట్లాడుకున్నట్లు ఏ ఊటీకి కొడైకెనాల్కి వెళ్ళి తీసి అయిపోయి ఉండేది. బెస్ట్ కేస్ ఈ న్యూజిలాండ్ కి వీళ్ళందరినీ తీసుకెళ్లి బ్రహ్మానంద చెప్పినట్టున్నా కదా, ఈ మోహన్ బాబు ఇంటికి వీళ్ళకి డబ్బులు ఇచ్చారా లేదా అనేది నా క్వశ్చన్. ఇంతమంది ఇచ్చే ఉంటాడు కానీ ఫ్రీ ట్రిప్ ఫ్రీ రండి యాక్టింగ్ చేశాడు. కానీ ఈ మూవీని లైక్ ప్రాపర్ గా ఏదో కైలాసంలోనో ఈ ఊటీ కొడైకెనాల్లోనో తీసి సరిపోయేది. ఆ మూవీకి నాకైతే ఏం అనిపించలేదు మరి న్యూజిలాండ్ కి వెళ్ళి తీయాలి అని. నాకు మూవీ మొత్తం చూస్తున్నంత సేపు న్యూజిలాండ్ అలా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంది నాకైతే. అవును, ఎందుకలా తీసారు మరి? అప్పుడు నాకు
మేబీ న్యూజిలాండ్ ఫ్యాక్ట్ ని చాలా ఎక్కువ పబ్లిసైజ్ చేశారు ప్రతి ప్రమోషన్ వీడియోలో. అందుకని నాకు మూవీ చూస్తున్న సేపు నాకు మూవీ చూస్తున్నట్టు అనిపించలేదు. న్యూజిలాండ్ సెట్టింగ్, న్యూజిలాండ్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంది. సో మూవీ అసలే స్కూల్ డ్రామా లాగా ఉంది మూవీ, దానికి తోడు న్యూజిలాండ్ కాదు. ఇంకోటి చెప్పాలంటే అక్క, నాకు ఎప్పుడైనా న్యూజిలాండ్ అంటే గుర్తొచ్చింది ఒక ఫైటింగ్ సీన్. ఆ ఫైటింగ్ సీన్ లో ఏదో పెద్ద అవెంజర్స్ టైప్ లో చూపించారు, కానీ అక్కడ ఎంత పెద్ద ఆర్మీ లేదు. అదే నేను ఇంకొకటి అడగబోయేది ఇందాక స్టోరీ ఏంటంటే, నిజంగా అలా జరిగిందా? ఎవరో ఒక విలన్ వచ్చేస్తున్నాడు, ఫిక్షన్ అంటే ఫిక్షనా ఏంటో, అదే ఆ విలన్ వస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరూ కలుస్తారు చూడు, అది అవెంజర్స్ కాపీలే. యా, అది నాకు తెలియదు. ఎందుకంటే 6 ట్రైబ్స్ కలిసి వస్తారు, ఎందుకంటే ఆ పెద్ద విలన్ ని డిఫీట్ చేయడానికి. అది నిజం కాదు, నాకు చెప్పలేదు. అదంతా మంచి విషయం రాసుకున్నాడు. కొంచెం రొమాన్స్ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి. కాదు, ఒకవేళ కనుక నిజంగా జరుగుతున్నా కూడా నాకైతే నాయనమ్మ చెప్పిన గుర్తు లేదా ఆ కథ. యా సీరియస్లీ అదైతే నాకు మరి టూ మచ్. ఎందుకంటే ఒకటేమో ఓన్లీ ఫీమేల్స్ ఓరియంటెడ్ ట్రైబ్ అట, ఇంకోటేమో ఇంకెవరో ఒక కన్నడ యాక్టర్ ట్రైబ్ అట, ఇంకోటేమో పేర్లేంటి నెమలి పించము, దాని ఇంకోటి ఏమంటారు ఇంద్రధనస్సు, లేడీ జింక, ఆ పేర్లు వాళ్ళవి సంథింగ్ వాట్ ఎవర్. యా బట్ సీరియస్లీ నాకైతే కొంచెం లిపి చెప్పినట్లు దీంట్లో అవెంజర్స్ 6 మంది పవర్ఫుల్ పీపుల్ కలిసిపోతేనే వస్తుంది. అందులో మధ్యలో ఐశ్వర్యకేమో వీళ్ళు ఈ అబ్బాయి పెళ్లి చేయాలని ఏంటంటో రాసుకున్నారు. తర్వాత యా ఈ ఫైటింగ్లు బోరింగ్ ఫైటింగ్ సీన్స్, చాలా ఫైటింగ్ సీన్స్. అవునా, సెకండ్ విలన్ లేస్తాడు కదా, వాళ్ళ నాన్న చంపేస్తాడు, దాని తర్వాత ఏమవుతుంది? వస్తాడు, ఈ అబ్బాయి చంపేస్తాడు. అయిపోతుంది. ఎప్పుడు చంపేస్తాడు? నెమలిని అది అలిగి వెళ్ళిపోతాడు చూడు వేరే చోటికి. నెమలి శివరాత్రి రోజు వస్తారు. ఎగ్జాక్ట్లీ. బట్ సీరియస్లీ అసలు బట్ సీరియస్లీ ఆ శివరాత్రి రోజు అతను వెళ్ళి వేరే ఊర్లో ఉంటే ఇలాగ విలన్ వచ్చి ఆ నెమలిని ఇలాగా హర్ట్ చేయడము నాకేం నచ్చలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ కన్నప్ప ఒకవేళ నిజంగా అంత దైవత్వం ఉన్న ఆయన అయితే పాపం వాళ్ళ వైఫ్ ని అలా చూపించడము, పాపం వాళ్ళ వైఫ్ ని ఎవరో కిడ్నాప్ చేయడానికి, ఏదో సీతారాముడు స్టోరీ లాగా అతను అలిగి వెళ్ళిపోతేనేమో అమ్మాయి ఒకటే టెంట్ లో ఉంటే ఆ వేరే విలన్ వచ్చేసి నెమలిని హట్ లో ఉంటే అదే ఆ వేరే అబ్బాయి వస్తాడు. తర్వాత ఎలిఫెంట్ నాకైతే అదైతే అసలు నచ్చలేదు. అంటే కాళహస్తి అంటే పాము ఇంకా ఎలిఫెంట్ కాబట్టి అది చూపించారు, కానీ మరి స్పైడర్ అనేది చూపించాడో తెలీదు. అవును, ఊహ శ్రీకాళహస్తిలో స్పైడర్ కూడా ఉంటుంది. కాకపోతే ఇంట్రొడక్షన్ పార్ట్ అందుకని పెట్టినట్టున్నారు. బట్ ఈవెన్ అది కూడా నేను ఆబ్వియస్లీ కళ్ళు మూసుకొని కూర్చున్నా. పాపం ఆ ఇంట్రొడక్షన్ పార్ట్ బాగుంది, కాకపోతే వాళ్ళిద్దరికి డాన్స్ సరిగ్గా రాలేదు. అవును, ఒక సీన్ లో అయితే లైక్ వాళ్ళు ఇలాగ ఒక కాలు నుంచిన దగ్గర ఒక అమ్మాయికి పాపం బ్యాలెన్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక అమ్మాయికి బ్యాలెన్స్ కుదరలేదు అసలు. పాపం మెడిటేట్ చేయొచ్చు కదా, అలానే చూపించారు. అవును, పాపం ఒక అమ్మాయి చాలా బాగా చేస్తుంది, దాని ఒక అమ్మాయికి అసలు బ్యాలెన్స్ రావట్లేదు. 1 లెగ్ తో స్టెప్ అంటే ఒక అమ్మాయికి అంటే పెద్ద గీత ముందు చిన్న గీత. ఇంకొకటి ఏమనుకున్నా అంటే పాపం ప్రభాస్ ని కొంచెం లాస్ట్ చూపిస్తే కొంతమంది మిగిలే వాళ్ళేమో థియేటర్ లో ప్రభాస్ ని ఇంటర్వెల్ తర్వాతనే చూపించారు, ప్రభాస్ ని చూసిన తెలిపారేమో, ఖాళీ అయిపోయిందేమో థియేటర్ అనుకున్నాం. ఈవెన్ దో ప్రభాస్ గురించి చాలా హైప్ ఇచ్చారు, నాకు అంత గ్రేట్ ఏం అనిపించలేదు. బి క్వైట్ ఆనెస్ట్, మేబీ అంత ఓవర్ హైప్ చేసినందుకే బాగుంది. కానీ అక్క నువ్వు మూవీలో హైలైట్ అంతే. మూవీలో ఉన్న చెత్త మూవీలో ఒక రే ఆఫ్ హోప్ అండ్ రే ఒక స్పార్క్ అనుకోవచ్చు. ఎందుకు శివయ్య ఏం చేస్తున్నావు శివయ్య, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు శివయ్య, ఇలారే. అవును, అతని మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు. అండ్ ఇంకొకటి లాస్ట్ లో శివయ్య అసలు ఏం ఒక గొంతు లేదు, అరుపు లేదు, మొహంలో యాక్టింగ్ లేదు, అసలు యాక్టింగ్ రాదు అబ్బాయికి, అసలు పాపం రాదు, అసలు బాగా యాక్టింగ్ చేయలేదు. యాక్టింగ్ చేయలేకపోయారు, భక్తి యాక్టింగ్ లేదు, నెక్స్ట్ డిక్షన్ లేదు, తెలుగు మాట్లాడడం రాదు, ఉచ్చారణ లేదు, డైలాగ్స్ చెప్పడం సరిగ్గా తెలియలేదు. యా, నా పాయింట్ ఏంటంటే ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నాను. నాకు ఇంకొక అస్సలు నచ్చిన టాపిక్ ఏంటంటే ఆ నెమలి క్లోదింగ్.
అవును. ఆ పాపం ఫ్యూనరల్ లో కూడా నెవల్ ఎందుకు డిస్కోటెక్ వెళ్ళినట్టు అలా వచ్చింది. పాపం అంతా స్కింపీ క్లాత్స్ ఎందుకేసారో, అదే కదా. మరి టూ అంటే మచ్ ఎక్స్ట్రాడినరీ ఎడ్జెక్ట్ తీసుకెళ్ళిపోయారు. అంటే ఈ మూవీ ఎలాగైనా మనుషులు చూడాలి అని చెప్పి మోహన్ లాల్ ని, లేదంటే అక్షయ్ కుమార్, హిందీలో అక్షయ్ కుమార్ ని, ఈ మలయాళంలో మోహన్ లాల్ ని, ఈ శరత్ కుమార్ తమిళ్లో, దాని తర్వాత ప్రభాస్ తెలుగులో, దాని తర్వాత స్కింపీ క్లోత్స్, దాని తర్వాత బ్రహ్మానందం కామెడీ వాళ్ళకి, ఇలాంటివన్నీ పెట్టిన పాపం ఫ్లాప్ అయింది సినిమా. చూసే వాళ్ళకి బ్రహ్మానందం కామెడీ సీన్ లో కూడా అబ్బిలేదు. అవును, కానీ చూస్తారు కదా బ్రహ్మానందం ఫ్యాన్స్ అని చెప్పి ఇవన్నీ పెట్టాడు. బానే డబ్బులు ఇచ్చాడు లేదా అది వేరే విషయం, కానీ ఇవన్నీ పెట్టాడు. కానీ పాపము ఇంత మందిని పెట్టినా కూడా ఫ్లాప్ అయింది మూవీ. యా, సీరియస్లీ చాలా ఓవర్ హైప్ మూవీ. ఓవర్ హైప్ ఎవరు హైప్ చేయలేదు. ఇతనే హైప్ చేశాడు చాలా. ఓకే, చాలా మంది చాలా టాక్ షోస్ లో, టీవీ షోస్ లో, లైక్ న్యూజిలాండ్ అంత అప్పట్లో కన్నప్ప ఎరాలో మన ఇండియా కూడా న్యూజిలాండ్ లోనే ఉండేది, అందుకనే నేను న్యూజిలాండ్ లో తీసాను అలాగా. అంత ఫైటింగ్ ఏంటో, అంత వైలెన్స్ ఏంటో, కన్నప్ప మూవీలో అంత వైలెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. 200 crore బడ్జెట్ తో తీసారట, ఫ్లాప్ అయ్యి వరల్డ్ వైడ్ ఒక 33 crores కలెక్ట్ చేసిందట. 200 crores తో తీస్తే 200 crores చాలా ఎక్స్పెన్సివ్. మెగా డిజాస్టర్ అట. ఓ సో సార్, పాప మోహన్ బాబు అంత కష్టపడి డబ్బులు సంపాదిస్తే తను వెళ్ళి సినిమాలు తీసి ఉన్న ఆస్తి పోగొడుతున్నాడు పాపం. లేదులే, అంటే మోహన్ బాబు ఏం చిన్నపిల్లాడు కాదు కదా, కాలని తెలిసే స్పాన్సర్ చేశాడు. ఐ డోంట్ నో, మేబీ డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం పోయి ఉంటారు, టు బి క్వైట్ ఆనెస్ట్. ఐ డోంట్ నో, నాకు మూవీ బిజినెస్ గురించి ఏం తెలియదు, సో ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ దట్. పాపం మెగా డిజాస్టర్ అయింది. అంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఏదో సూపర్ హిట్ అవుతుంది అనుకుని తీసుకుని ఉంటారు, బట్ క్లిక్ కాలే. కానీ క్లియర్ గా అర్థమవుతుంది కాపీ చేశారని, అన్ని సీన్స్ కాపీ. లైక్ నాకైతే అన్నమయ్య ఇన్స్పిరేషన్, బాహుబలి ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. రొమాన్స్ అవన్నీ నాకు బాహుబలి లాగానే అనిపించాయి. నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఆ రొమాన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అవన్నీ తగ్గించి కాస్త భక్తి ఎలిమెంట్ కనుక ఇంకొంచెం పెట్టుంటే కాస్త మూవీ కొంచెం ఏమైనా బెటర్ గా ఉండి కాస్త ఏమైనా క్లిక్ అయ్యేదేమో అన్న ఫీలింగ్. అండ్ ఆ ప్రీ భక్తి స్టేజ్ తోటి కంపేర్ చేస్తే ఆ పోస్ట్ భక్తి తోటి కంపేర్ చేస్తే ప్రీ భక్తి ఎక్కువ. ఆ హోల్ రొమాన్స్, ఆ ఫైటింగ్స్, ఆ డ్రామా 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 లాస్ట్ 15-20 minutes కన్నప్ప స్టోరీ. యా, ఆ డ్రామా 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 డ్రామాని కాస్త తగ్గించి ఆ టైం కనుక కొంచెం ఆ భక్తి ఫేస్ లోకి వెళ్ళి ఆ ట్రాన్సిషన్ ని కనుక కొంచెం చూపించుంటే ప్రాబబ్లీ కొంచెం బెటర్ ఉండేది. కానీ నిజంగానే అది కూడా లైక్ వాయులింగం అక్కడ నిజంగానే ఉండేదా? ఇప్పుడు ఇంకా ఉంది శ్రీకాళహస్తిలో. నిజంగానే ఒక ఫ్యామిలీకి యాక్సెస్ ఉండేది అప్పట్లో? అది తెలీదు, శ్రీకాళహస్తిలో ఉంది ఇప్పుడు తిరుపతి దగ్గర. అంటే ఈ మూవీ వెళ్ళాము, కాకపోతే ఈ మూవీ స్టోరీ ప్రకారం ఒకటే ప్రీస్ట్ కి తెలుసు ఎక్కడ ఉందో ఉండేవాళ్ళు అప్పట్లో. ఇంకొక నిజం స్టోరీ అంటే 2 కళ్ళు ఇవ్వడు, ఒకటే కన్ను ఇస్తాడు. సెకండ్ కన్ను కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు శివుడు కాదు 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 ఆ రియల్ స్టోరీలో కూడా ఫస్ట్ ఒక కన్నుని ఇచ్చేసేసి ఆ సెకండ్ కన్ను ఎక్కడుందో నాకు అనిపిదని చెప్పేసి ఆ కాలుని ఆ శివలింగం పైన పెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నువ్వు శివలింగాన్ని కాలుతో అంటున్నావు అది ఇది అవన్నీ అంటారు కూడా మాటలు. అట్లీస్ట్ నాకు గుర్తుండి నేను ఫస్ట్ టైం విన్న స్టోరీ అది. ఎందుకంటే అది చాలా ఫేమస్ పిక్చర్స్, లైక్ అతను కాలు పెట్టడం శివలింగం పైన. అవును, యా, ఇద్దాం అనుకుంటాడు కానీ ఇవ్వడు. ఇస్తాడు, సెకండ్ కన్ను కూడా ఇస్తాడు. సెకండ్ కన్ను ఇచ్చినప్పుడు అంటాడు నీ 3వ కన్నుని నువ్వు కాపాడు, ఎందుకంటే నా దగ్గర ఇంకొక కన్ను లేదు, నీకు 3వ కన్ను నుంచి రక్తం వస్తే ఇవ్వడానికి అని అంటాడు. సో అది అయితే రియల్ స్టోరీ. అట్లీస్ట్ ఇవ్వడానికి ముందు దేవుడు ప్రత్యక్షమై లేదు ఇంకొకటి కూడా ఇచ్చేస్తాడు. రెండో కన్ను కూడా ఇస్తాడు. కానీ చెప్పాను అందులో మంచి ఎంటర్టైన్మెంట్, టైం పాస్ అవుతుంది, మంచిగా కామెడీ మూవీ లాగా. ఫస్ట్ హాఫ్ చాలా స్లో, అసలు ఎంత స్లోగా ఏదో అవుతుంది, అర్థం కాదు ఏమవుతుందో.
ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా ఏదో జస్ట్ ప్రాపర్ కమర్షియల్ మూవీ అంతే, ఏదో లవ్ స్టోరీ. 3 hours అక్కర్లేదు. యా 3 hours మూవీ స్లో కాదు యాక్చువల్ గా మూవీ కొంచెం స్లో కూడా. లైక్ మూవీని మధ్యలో ఉన్న ఆ గ్యాప్స్ ఆ పాజెస్ అవి తగ్గించినా కూడా కాస్త బాగానే ఉండేది. ఎందుకంటే ఆబ్వియస్లీ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ నాకైతే అర్థం కాలేదు. సో అందుకనేసి ఆ ఉన్న గ్యాప్స్ ఆ పాజెస్ అవన్నీ కనుక తగ్గిస్తే ప్రాబ్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో టక్ 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 టైప్స్ లో అయిపోయి ఉండేది. బట్ ఎనీహో నాకేం తెలుసు, ఐ డోంట్ నో. 3 hours మూవీ 180 minutes. నెమలి అమ్మాయి కొంచెం బాగానే యాక్ట్ చేస్తుంది అనిపించింది, కానీ నెమలి పాపం యాక్చువల్లీ మూవీలో అందరు బాగా యాక్టింగ్ చేశారు. టు బి క్వైట్ ఆనెస్ట్, పాజిటివ్ చెప్పాలంటే అందరు బాగా యాక్టింగ్ చేశారు ఎక్సెప్ట్ మంచు విష్ణు. నాకకి ఆ అబ్బాయి నచ్చాడు, ఆ చిన్నబాబు. యా పాపం యాక్టింగ్ బాగా చేశాడు. డిక్షన్ బాగాలేకపోయినా యాక్టింగ్ బాగా చేశాడు, నిజంగా నేర్చినట్లు. యా మంచు విష్ణు కంటే పాపం వాళ్ళ సన్నే బాగా యాక్టింగ్ చేశారు. టు బి క్వైట్ ఆనెస్ట్, ఇతని మొహంలో ఎఫర్టే లేదు అసలు. మేబీ ప్రొడ్యూసర్ రైటర్ డైరెక్టర్ అన్నీ అయిపోయేసరికి స్ట్రెస్ వల్ల పండించలేకపోయాడు ఆ ఫీలింగ్స్. మేబీ పండిస్తున్నా అనుకుని ఉండుంటాడు, బట్ ప్రాక్టికల్లీ అది బయటికి వచ్చి ఉండకపోవచ్చు. అంతే పాపం 200 crores లాస్ కదా, ఇప్పుడు ఏం చేస్తాడు పాపం మోహన్ బాబు. అది తన ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఏదో హార్స్ పైన వెళ్తూ బాణం వేసుకుంటూ, గుర్తుందా మీకు ఇంట్రొడక్షన్ సీన్? అదండి అదే ఈగిల్ పని చంపి బేబీని ఎత్తుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇంట్రొడక్షన్ గుర్తులేదు, మర్చిపోయాను, ఆల్రెడీ మర్చిపోయా. అదే చెప్తున్నా, అంత లాంగ్ సినిమా చూస్తే మనకి సారీ ఇంట్రొడక్షన్ గుర్తుండదు. ఎనీవే ఇంకా IMDb రేటింగ్కి వెళ్తాను. సో దీనికి IMDb రేటింగ్ 5 out of 10. అది కూడా దొంగ రేటింగ్ అయి ఉంటుంది. దొంగ రేటింగ్ నాకు తెలిసి ఎవరికో బ్రైబ్ చేసి యాక్చువల్లీ కాదు, యాక్చువల్లీ మంచు విష్ణు చెప్పారట, అంటే ఎంతవరకు నుంచి మనకు తెలియదు కానీ చెప్పారట ఏమని అంటే, మీరు కనుక దీని గురించి నెగటివ్ రివ్యూస్ రాస్తే కనుక నేను కోర్టులో కేసు వేస్తా అని. అందుకనేసి ఎవరు మూవీ రివ్యూవర్స్ రాయలేదు. కూడా ఇంకేం వేస్తాడు కదా, ఏముంది నాకు పోనీ మన ఏదో సూపర్ హిట్ లైక్ అందరు చూస్తున్నారు టీవీలో వస్తుంది అంటే ఒక రకంగానే. లిపి వన్ డే మనం కూడా పాపులర్ అవుతాం లిపి. ఏదో అంటే చూడు బూడిదలో పన్నీరు అంతే, ఆపై మనని సూ చేసినా కూడా బూడిదలో పన్నీరే కాదు. సునీల్ లాగా ఏదో ఒక రోజు మనం ఫేమస్ అవుతాం లిపి, ఏదో ఒక రోజు ఫేమస్. ఎగ్జాక్ట్లీ, హ్యావ్ ఫెయిత్ లిపి. కరెక్ట్ గా అది ప్రస్తుతానికి అయితే బూడిదలో పన్నీర్ అబ్బాయి మనని మన సూ చేసిన. నేను అలా ఆ అబ్బాయి ఇంచు చూపిస్తారు అయితే సినిమాలో ఎక్కడ అబ్బాయి చేస్తాడు నా పాయింట్ ప్రూవ్ చేసుకుంటా. సరే మీ రేటింగ్ ఏం చెప్పండి. నీ చెప్పనా? ఒకవేళ కనుక ఫ్రెండ్స్ తో కలిసి నైట్ అవుట్ టైం పాస్ పాప్కార్న్ తినుకుంటూ చూసేటట్లయితే కనుక ఏదో లైక్ గ్రూప్ ఫన్ టైప్స్ లో 3. లేదు లైక్ యాక్చువల్ భక్తి మూవీని థియేటర్ లో కూర్చొని చూడడం లాగా అయితే కనుక -3. అమ్మో థియేటర్ లో లైవ్ సార్ అక్క. నాదొక 1 out of 10. 1 for the effort and Prabhas and Mohan Babu. బాబు చిన్న బాబు and rest of the crew అందరికి కలిపి ఒక 1. ఏం చేయరు అక్కడ. చిన్నబాబు అంటే వెంకటేష్, మీకు తెలుసా? వెంకటేష్ నాగార్జున సంబడి. చిన్నబాబు అంటే ఈ మూవీలో చిన్నబాబు అని అడుగుతారు. చిన్నబాబు అదే ఇంగ్లీష్ యాక్సెంట్ తో మాట్లాడిన బాబు. 2 out of 10 ఈ మూవీకి. నాకంటే ఒక పాయింట్ ఎక్కువ ఇచ్చింది అమ్మగారు. నాకన్నా ఇన్ బిట్వీన్ అన్నమాట, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. యాక్చువల్లీ నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేశాను. అందులో మనకి భాస్కర్ అవాల్సి ఉంటుంది చూడు, బ్రహ్మానందం. తనే సినిమా తీసుకుని తనకి అలానే అనిపించింది. ఎందుకంటే రీసెంట్ గా ఒక మూవీ అవార్డ్స్ ఫంక్షన్ లో వాళ్ళే అవార్డ్స్ ఇచ్చుకున్నారు అనమాట ఈ మూవీకి. సో నాకు కూడా అలాగా ఆస్కర్ అలాగా భాస్కర్ అవార్డు పెట్టుకున్నట్లు వీళ్ళే అవార్డు పెట్టుకుని వాళ్ళకే ఇచ్చుకున్నారు. అవును. ఎనీవే సో అది మా పాడ్కాస్ట్. ఇంకేమైనా వేరే లాంగ్వేజ్ మూవీస్ ఏమైనా చూసారా? నేనైతే ఏం చూడలేదు. నేను చూస్తాను. మూవీ పేరు రాయన్. సో తమిళ్ మూవీ, చాలా బాగుంది. చాలా డార్క్ మూవీ, కొంచెం వెరైటీ మూవీ, సాడ్ ఎండింగ్.
బట్ యా రాయన్ మూవీ చూస్తే చూడొచ్చు తమిళ్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. నేను ఒక తమిళ మూవీ చెప్తాను. ఇది పాత మూవీ, నేను చూసాను కాబట్టి రీసెంట్గా చెప్తున్నాను. సినిమా పేరు తిరుచిత్రం బలం. ఇది కూడా ధనుష్ movie. చూసా. ధనుష్ ఇంకా నిత్య మీనన్. యా ప్రకాష్. చిరిక పరికి మెలిగిలే పరకు మరకు తిరిగిలే పరకు కరకు పరిగిలే. బాగానే ఉంటుంది. బాగుంటుంది యాక్చువల్లీ. సబ్స్క్రైబర్స్ చూడకపోయినా చూడండి, అది నెట్ఫ్లిక్స్ లో దేంట్లోనే ఉంది. చూసా, బాగానే ఉంటుంది. లిపి నాకు ప్రస్తుతానికి ఏం లేవు రికమెండేషన్స్. వాట్ నాట్ టు వాచ్ కూడా చెప్తాను. ఇది సినిమా కూడా పాత సినిమా. సో ఫారెస్ట్ గంప్ మూవీని రీమేక్ చేశారు హిందీలో. ఓ యా, నాకు నచ్చలే. యా నాకు నచ్చలే. అందులో నాగ చైతన్య కూడా ఉంటాడు. యా నాగ చైతన్య కూడా ఉంటాడు. లాల్ సింగ్ చెడ్డా. యా ఓ అదా సినిమా నేను చూడలేదు. లాల్ సింగ్ చూడక కూడా. నాకు అమెరికన్ మూవీస్ నచ్చవు ఎందుకో, అందుకే చూడలేదు. ఫారెస్ట్ గంప్ మూవీని మోస్ట్లీ అలానే తీస్తారు, కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ నాకు ఫారెస్ట్ గంప్ కూడా అంత ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫారెస్ట్ గంప్ లో అట్లీస్ట్ అతని మొహంలో కొంచెం ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ కాస్త ఏదో సెన్స్ లాగా ఉంటుంది, కానీ ఇందులో ఏదో కంప్లీట్ బ్లాంక్ ఫేస్ లాగానే ఉన్నాడు. నాకైతే నచ్చలే. ఎనీవే, సో అది వాట్ నాట్ టు వాచ్. సో ఇది మా పాడ్కాస్ట్ కన్నప్ప మూవీ గురించి. నెక్స్ట్ ఇంకొన్ని ఎక్సైటింగ్ మూవీస్ గురించి పాడ్కాస్ట్ చేస్తాం. అండ్ చాలామంది మాకు ఈమెయిల్స్ రాస్తున్నారు వాళ్ళు మా పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేస్తాము అని. సో మేము డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాము. అండ్ మనం ఏంటి ఫ్యూచర్లో సబ్స్క్రైబర్స్తో మేము పాడ్కాస్ట్ చేస్తాము. ఒకవేళ మీకు కూడా మా పాడ్కాస్ట్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే నా ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ పంపించండి. ఈ స్క్రీన్ పైన పెడతాను నా ఈమెయిల్ అడ్రస్. అండ్ పంపిస్తే తప్పకుండా మనము కలిసి పాడ్కాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఇంకా ఒకవేళ వేరే మూవీ పాడ్కాస్ట్ చూడాలని అనుకుంటే ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాము అండ్ అన్ని రికమెండేషన్స్ చూసి మేము పాడ్కాస్ట్ చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.